మన హిందూ సంప్రదాయంలో మీరు గమనించండి, గొప్ప విశేషం. దేవతలకు ఎదురుగా వాహనం పెడతారు కదా. విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు, రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు, శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు, కనకదుర్గాదేవికి పులి ఉంటుంది, పార్వతీదేవికి సింహం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా. తాబేలు ఎవరు ఎదురుగా ఉంటుందో తెలుసునా? లక్ష్మీదేవి ఆలయంలో తాబేలు ఉంటుంది. లక్ష్మీదేవికి తాబేలుకి సంబంధం ఏంటండి అంటే, డబ్బు బాగా ఉన్నవాడు జీవితంలో తాబేలులాగా నెమ్మదిగా నడవాలి, పొగరెక్కి ప్రవర్తించద్దు అని చెప్పడానికి. దాన్ని కేశవనామాల్లో చెబుతారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ అంటారు. శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించాడు. ఆ సకల సంపదలు నిన్ను చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే హృషికేశ. హృషికం అంటే ఇంద్రియం, హృషిక ఈశక. ఇంద్రియాలన్నీ ఎవడి అధీనంలో ఉంటాయో వాడు హృషికేశు. డబ్బు బాగా ఉన్నప్పుడే నీ ఇంద్రియాలను నువ్వు అధీనంలో పెట్టుకోవాలి. పేదవాడిని ఇంద్రియాల అధీనంలో పెట్టుకోమని చెప్పక్కల, వాడు అధీనంలోనే ఉంటాడు.